Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 8 verse 2. నేటి దినం మన ధ్యానం కొరకు 8వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. Out of the mouth of babes and sucklings has the ordained strength because of thine enemies. నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. God is so strong and great that he can derive praise even from infants and children. దేవుడు ఎంత బలమైనవాడు, ఎంత గొప్పవాడంటే పసిపిల్లలు బాలుర నోటి నుండి కూడా స్తుతిని పొందగలడు. Jesus referred to this verse of our meditation today after he cleansed the temple. నేటి దినం మన ధ్యానం కొరకైనటువంటి ఈ వచనాన్ని యేసు ప్రభువారు కూడా మందిరమును శుభ్రం చేసి శుద్ధిపరిచిన తర్వాత ఈ మాటలు అక్కడ ప్రస్తావించారు. That's what we read in Matthew 21 verse 16. అదే మాట మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో మనం చదవచ్చు. The cries of babies here more generally meaning children and those still being weaned can bring down the enemy. ఇక్కడ ఈ బాలురు అంటే చంటి పిల్లలు ఇంకా పాలు త్రాగే వారు స్తుతుల మూలమున శత్రు దుర్గములను పడగొట్టవారు. Perhaps David had in mind the cry of baby Moses. బహుశా దావీదు మోషే యొక్క ఆ మొరని మనసులో Baby Moses. ఆ పసివాడైనటువంటి ఆ మోషే ఏడుస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. When Pharaoh's daughter retrieved him from the reeds of the Nile, ఫరో ఒక కుమార్తె ఆ నైలు నదిలో నుండి ఆ బిడ్డను బయటికి తీస్తున్నటువంటి సందర్భంలో in Exodus 2:6, నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ వచనంలో when she opened the basket, ఆమె ఆ బుట్ట పై మూత తెరిచినప్పుడు she saw the child and behold the baby was crying. ఆ పిల్లవాడు ఏడ్చుచుండుట చూసిందామె. And it was the same child who grew to manhood and was used of God to stand before Pharaoh, the Hebrews' enemy. ఆ బిడ్డ పెద్దవాడై మరి ఫరో ఎదుట నిలబడ్డాడు. ఆ ఐగుప్తు సైన్యం చేతిలో నుండి తన ప్రజలను విడిపించేవాడుగా ఉన్నాడు. Yeah, he commanded him to let the Hebrews go from Egypt and their slavery there. ఈ హెబ్రీలు ఐగుప్తు బానిసత్వం నుండి నువ్వు వారిని విడిపించాలి, పోనివ్వాలి అని కోరినాడు. What does it mean? దాని అర్థం ఏమిటి? God often chooses what is weak in the world to shame which is strong. దేవుడు అనేక పర్యాయాలు బలమైన వారు, శక్తివంతులైన వారిని సిగ్గుపరచడానికి ఈ లోకంలో బలహీనమైనటువంటి వారిని ఆయన వాడుకుంటాడు. That's what we read in 1 Corinthians 1:27. ఈ మాటలే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 వచనాల్లో చదవచ్చు. And Paul echoes some of the same themes in his second letter to Corinthians. పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో వీటిలో కొన్ని విషయాలను ప్రతిధ్వనిస్తూ చెప్తాడు. There he explains how God places his powerful gospel in fragile and limited vessels for his glory. ఎట్లా దేవుడు తన మహిమార్థమై బలహీనమైనటువంటి ఘటాల్లో తన యొక్క మహిమైశ్వర్యాన్ని పెడతాడో చెప్తున్నాడు. And that is 2 Corinthians 4:7. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. Now let us see 8:2. ఇప్పుడు 8వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. Even as we rejoice in the steady march of human progress, ఇంకా మనము ఈ మానవుడు వృద్ధి చెందుట అనేటువంటి ఈ ప్రక్రియను మనము దాన్ని బట్టి సంతోషిస్తుండగా some of us try our best to hold on to some of the things of the world. మరిలో కొంతమంది పాతవైనటువంటి ఆ సంగతులను పట్టుకొని ఉంటారు. We don't want them to change. వాటిని మార్చడానికి ఇష్టపడం. As we get older, మనము కొంచెం వృద్ధులవుతున్నప్పుడు, it can be a పెద్దవాళ్ళవుతుండగా frightening thing to look around at our world మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసినప్పుడు మనకు భయం కలుగుతా and ఉంటుంది. come to the realization that it is not the same world that we have known from our early days of life. మన యొక్క ఆ జీవితంలో పాత ఉన్న పూర్వపున్న దినాల వల్లే ఉండవు, కనబడవు ఇప్పుడు ఉన్నవి. That is a worry. కాబట్టి అదొక చింత, అది భయాన్ని కల్పించేదిగా ఉంటుంది. Today the days are changed, they are not like the days of old. ఇప్పుడు అన్ని దినాలు మారిపోయినాయి, అప్పుడు మనం ఉన్నప్పుడు పాత దినాలు ఉన్నట్టుగా లేవు. Yeah, I suppose adjusting to new things is very difficult. నిజమే, కొత్త వాటికి సర్దుకుపోవాలన్నా కష్టమే. But what I find to be the most difficult thing to adjust to the passing away of what is familiar and comforting one. మనం సర్దుకుపోయడానికి ఏదైతే మనకు బాగా సుపరిచితమైనదో ఆదరణిచ్చేదో to leave that is very difficult. అది విడిచిపెట్టడం అనేది చాలా కష్టమైనటువంటి. Call it our nice family which is a security blanket all these years. మనది ఒక మంచి చక్కని కుటుంబం అని, లేకపోతే ఇంతకాలం కూడా ఎంతో భద్రంగా ఉన్నదని అని చెప్పుకున్నా కానీ. For example, you are here. ఉదాహరణకి మీరు ఇక్కడ ఉన్నారు. Oh, you come late in the night or if you go early in the morning there is a family to look after. రాత్రి ఆలస్యంగా వస్తావు, ఉదయాన్నే పెందల
అందరికాళ్ళు లేచి వెళ్ళిపోతా ఉంటావు, మరి నీకంటూ ఒక కుటుంబం ఉంది, వాళ్ళని How చూసుకోవాల్సిన to see బాధ్యత, you comfortable. నిన్ను ఎంతో సౌఖ్యంగా చూసుకునే కుటుంబం ఉంది. Suppose all of a sudden if you are asked to go to some foreign country because of some job or to a college which is very far off. ఒకవేళ ఉన్నట్టుండి అకస్మాత్తుగా నేను ఎక్కడో దూర దేశానికి వెళ్ళిపోవాల్సిన వచ్చిన పరిస్థితి వచ్చి, లేదా ఇంకో ప్రాంతానికి నువ్వు ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వస్తే, then you feel a lot. అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు. Call it our nice family which is a security blanket all these years. ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు నీకు ఎంతో భద్రతగా ఉన్నటువంటి చక్కగా నీ కుటుంబాన్ని పిలుస్తావు. Even now myself. ఇప్పుడు నా మట్టుగా అయితే కూడా, But when the people and things that I have always counted on over the past 64 years of my life suddenly are not there for me anymore means, yes, it undoubtedly it will be very scary. గడిచిన 64 సంవత్సరాలుగా చుట్టూ కుటుంబము అందరూ కూడా ఉండి ఇంతమంది సహోదరులు ఉన్న అకస్మాత్తుగా ఒకవేళ ఇవన్నీ లేకుండా పోయినాయి అనుకో, ఒంటరిగా ఉండిన పరిస్థితి వస్తే నిజంగా అది ఎంత బాధ కలిగించేదే. And I can only assume that the larger that number of years, నేను కేవలం ఇంకా ఇంతకాలము, suppose if that period is more, ఒకవేళ ఆ సంవత్సరాలు ఆ కాలం కొంచెం ఎక్కువగా ఉంటే, the greater my anxiousness will be. ఇప్పుడు నా చింతన ఆతురత ఇంకా గొప్పదిగా ఉంటుంది. Not only that, అంతేకాదు the world around me is changing. నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మారిపోతా So ఉంది. as Christians we need to be mindful not so much of the constant change that surrounds us. క్రైస్తవంగా మన చుట్టూ అప్పుడు మారిపోతున్నటువంటి ఆ ప్రపంచం పైన మన మనసు పెట్టకుండా, but rather the changelessness of our God we have to concentrate. మార్పు చెందని మన దేవుడి పైన మనసు పెట్టాలి. We take comfort in the fact that even in this world where everything is constantly changing and where it seems that nothing lasts forever, there is still we can count on there is an unchanging God. అన్ని మారిపోతున్నటువంటి పరిస్థితుల్లో, అన్ని మారుతున్నటువంటి ఈ లోకంలో కూడా మనం ఒకే ఒక నిరీక్షణ, ఎన్నటికీ మారనిటువంటి ఆ దేవుడు నాకున్నాడు, ఆయన పైన మనసు పెట్టగలం. The mercy and the grace of the eternal God is unchanging. నిత్యుడైన దేవుని యొక్క కృప, కనికరం, వాత్సల్యత ఎన్నటికీ మారిపోలేదు. The one who came into the human history in the person of his son has there by transformed human history for the benefit of humans. దేవుని కుమారుడుగా మానవ చరిత్రలోకి వచ్చినవాడు, మానవుని యొక్క చరిత్రని మార్చడానికి వచ్చినవాడు. So this is the change that really matters. ఇది నిజంగా ఈ మార్పే అసలు విషయం అనేది. Because of the life and ministry of the Son of God, దేవుని కుమారుని యొక్క జీవితం, ఆయన చేసిన పరిచర్య మూలంగా the passing of time means more to us than just the approach of our death. సమయం గడిచిపోతుందనేది ఎక్కువ, మరణాన్ని సమీపిస్తున్నాం అనే దానికన్నా గడిచిపోతున్న సమయం ఎక్కువ అనిపిస్తుంది. Yeah, because whoever is changed by Lord Jesus Christ, ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటే మార్చినప్పుడు, so wonderful because he is an unchanging God. అద్భుతం కదా, ఆయన మారని దేవుడు. As we read this morning, ఈ ఉదయకాలం మనము చదువుతుండగా, in the presence of our changeless God of grace, ఎన్నడూ మార్పు చెందినటువంటి ఆ కరుణా వాత్సల్యత గలటువంటి ఆ దేవుని సన్నిధిలో we meditate on the psalmist's word before us, paying particular attention to the babies and infants. కీర్తనకారుడు చెప్తున్నటువంటి ఈ మాటలు విశేషంగా బాలురు, చంటి పిల్లలు దేవుని స్తుతించే దాని గురించి ప్రస్తావిస్తున్నాడు కదా. And with those praises he wanted to still or silence the enemy and the avenger. ఆ స్తుతుల మూలముగా దేవుడు శత్రువుల యొక్క, విరోధుల యొక్క వాటన్నిటి కూడా He wanted to silence them. వారిని ఆయన మౌనపరుస్తా ఉంటున్నాడు. He wanted to shut their mouth. వారి నోర్లు మూసేయాలనుకుంటున్నాడు. Who are the babies and infants through whose lips the Lord has established strength? ఎవరి బాలురు, చంటి పిల్లలు అంటే వారి స్తుతుల మూలాన దుర్గం స్థాపించాలనుకుంటున్నారు కదా. ఎవరు వాళ్ళు? From the spiritual point of view, ఆత్మీయమైనటువంటి దృక్పథంతో మనం చూస్తే, first and foremost the repentant and the baptized children of God in Jesus Christ. మొదటిదిగా పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడి నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చినవారు. Those who have been born again of water and the spirit, John 3:5. యోహాను సువార్త 3:5 ప్రకారం నీటి మూలమున, ఆత్మ మూలమున రక్షించబడ్డవారు. They have been changed. వారు మార్పు చెంది ఉన్నారు. They are made new as babies. వారు క్రొత్త వారుగా అంటే పసిపిల్లల వలె చేయబడ్డారు. Not because of anything that they have done. వారు ఏదో చేసిన వాటిని బట్టి కాదు. Not because of what they said or what they have desired. వారు చెప్పిన దాన్ని బట్టి, వారు కోరిన దాన్ని బట్టి కాదు. But solely through the operation of the Holy Spirit and working through the means of grace. పూర్తిగా పరిశుద్ధాత్మ జరిగిన కార్యం వలన, కృప ద్వారా మాత్రమే జరిగినటువంటి. And these babies and infants are the people the apostle Paul had in mind when he wrote. ఈ బాలురు, ఈ చంటి పిల్లలని అపోస్తలుడైన పౌలు ఈ మాటలు రాస్తూ తన మనసులో పెట్టుకున్నటువంటి That is in సంగతులు 2 Corinthians 5:17 and 18. అంటే కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాల్లో Who are అంటాడు. these babies? ఎవరు ఈ పసిపిల్లలు? 2 Corinthians 5:17-18. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. If anyone is in Christ, he is a new creation.
And the old has passed away, behold, the new has come. All this is from God, who through Christ reconciled us to himself and gave us the ministry of reconciliation. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించారు. That is about us that he is writing. అదే మన గురించే ఆయన రాస్తున్నాడు. We are the recipients of the redeeming grace of God in Jesus Christ. అది క్రీస్తునందు దేవుని యొక్క మనల్ని విమోచించేటువంటి ఆ కృపను పొందిన వారు. And because of that redeeming grace, we are reconciled to God. He is our creator and judge. ఆ విమోచించే కృపను బట్టే దేవునితో సమాధానపరచబడ్డాం. ఆయన మన సృష్టికర్తయు, మనకు న్యాయాధిపతి. When babies are born, పసిబిడ్డలు వారు జన్మించినప్పుడు they immediately begin to show the signs of life. వెంటనే వారిలో జీవం ఉంది అనే దానికి కొన్ని సూచన సంకేతాలు కనబడతాయి. Whether they understand their bodily functions or not, what hand will do, what leg will do, though they do not understand. వారి శరీరంలోని కదలికలు వాళ్ళకి అర్థమైనా కాకపోయినా, అంటే చెయ్యి ఏం చేస్తుందో, కాలు ఏం చేస్తుందో వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా, they nevertheless make use of those functions almost automatically to ensure their survival and growth. అవి అనుకోకుండా తనంత అవే వారు ఎదుగుతున్నారు, వారు బ్రతికే ఉన్నారనే దానికి అవి ఒక నిదర్శనంగా చేతులు కాలు కదుపుతూనే ఉంటారు. The more that they grow and mature, వారు ఎంత ఎక్కువగా ఎదుగుతూ ఉంటారో, పరిపక్వతకు వస్తుంటారో, the more that they begin to appreciate that life that they have received through no effort of their own. వారు ఏమాత్రం ప్రయాసపడకుండా పొందినటువంటి ఆ జీవాన్ని బట్టి వారు దానిని ఎంతో గర్వపరుస్తుంటారు. So it is not different from the children of God also. అట్లాగే ఇది దేవుని బిడ్డలకు కూడా ఇది వేరైన విషయం ఏమి కాదు. While we do not become children of God because of anything that we do, మనం చేసిన ఏదైనా కానీ వాటి వలన మనం దేవుని బిడ్డలం కాము కదా. but because we are the children of God, there are all kinds of things that we do and through which we bear witness to the glory and strength of the one who has given us life. అయితే దేవుని పిల్లలం అయినాము కాబట్టి దేవుడు మనకి ఆ బలమును, ఆ జీవం ఇచ్చిన ఆయనని మనం గణపరుస్తుంటాం. The new life that we have received at the time of repentance and baptism is to be lived to the fullest. మారు మనసు అప్పుడు, బాప్తిజం అప్పుడు పొందినటువంటి ఆ నవీన జీవితము పూర్తిగా అలాంటి జీవితాన్ని మనం జీవించబద్దలం. Every day of our lives. మన జీవితంలో అనుదినం కూడా అట్లా జీవించాలి. Because the grace that we have received is ongoing and it is new for us every day. ఎందుకంటే మనం పొందినటువంటి ఆ కృప, కనికరం అనేది అది కొనసాగుతూనే అనుదినము నూతనముగా అది పుడతా ఉంటుంది. It will provide each day with a new opportunities and new strength to live the new life that is ours in Christ. అనుదినము కూడా క్రీస్తునందు నూతన జీవితాన్ని జీవించడానికి కొరకైనటువంటి అవకాశాలని, సందర్భాలను కల్పిస్తుంటాం. So now we have seen about the babies and infants. కాబట్టి ఇప్పుడు మనము బాలురు, చంటి పిల్లల గురించి మనం చెప్పుకున్నాం. Now what about the enemy and the avenger who is stilled by God ordained strength of his reborn children? మరి శత్రువు, విరోధులు వారి గురించి పగ తీర్చుకునేటువంటి సంగతి, తిరిగి జన్మించిన వారు ఎట్లా వారి పగ తీర్చుకుంటారు? Just who is this enemy? అసలు ఈ శత్రువులు ఎవరు? He is of course the one who is described in the book of Revelation as having been expelled from heaven and being bent on taking along with him whoever he can. ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి వాడే ఆకాశం నుండి, పరలోకం నుండి పరద్రోయబడినప్పుడు వాడితో పాటు ఒక సైన్య సమూహం, దూతల సమూహాన్ని క్రిందకి తీసుకొని వచ్చిన వాడే. We read in John's account of his vision. మరి యోహాను తన యొక్క దర్శనంలో చూసినటువంటి ఆ సంగతుల్లో మనం చూడొచ్చు. In Revelation chapter 12 verse 9. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో I am reading. ఆ మాట చదువుతున్నాను. The great dragon was thrown down, that ancient serpent who is called the devil and Satan, the deceiver of the whole world. He was thrown down to the earth, and his angels were thrown down with him. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. Have you ever given any thought to what the name Satan means? ఎప్పుడైనా సాతాను అనే పేరుకి అర్థం ఏంటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? It means accuser. వాడు నేరం మోపువాడు. An appropriate name indeed for our enemy. ఇది సరిగ్గా మన శత్రువుకి తగినటువంటి పేరు అది. Since he seeks to destroy our faith by accusing us of our sin. మనం చేసిన పాపాలను బట్టి నేరం మోపుతూ మన విశ్వాసాన్ని చెడగొట్టాలనుకున్నవాడు కాబట్టి. But what the Holy Spirit does, అయితే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? he will bring us to repentance. ఆయన పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. In order to lead us into despair by making us believe that God never could and would forgive such wretched sinners as us. This is what the devil does, but Holy Spirit does the opposite. చూడండి, నువ్వు పశ్చాత్తాపడినప్పుడు నువ్వు అంత దౌర్భాగ్యుడు, పాపివి, దేవుడు నిన్నేమి క్షమించలేలే, నిన్ను దేవుడు బాగు చేయలే అనేటువంటి నిరాశ, నిస్పృహకరమైన మాటలు ఇది శత్రువు సాతాను చెప్పేటువంటి మాట. కానీ దీనికి భిన్నంగా పరిశుద్ధాత్మ చేసే కార్యము అది వేరు. And Satan's accusations are stilled and silenced
when the Spirit who lives within the children of God moves them to దేవుని- acknowledge the grace of God. దేవుని పిల్లలు నివసించేటువంటి ఈ ఆత్మ నువ్వు దేవుని బిడ్డవే, దేవుని కుమారుడు అనే మనకి చెప్తున్నటువంటి ఈ ఆత్మ సాతానుడు చేసే ఆ నేరారోపణకి నోరు మూస్తా ఉంటుంది. Yeah, when the grace of God is operated, దేవుని కృప మనలో కార్యం when we జరిగిస్తున్నప్పుడు turn to Him in repentance, మనం పశ్చాత్తాపంతో ఆయన వైపు when తిరిగినప్పుడు, we ask forgiveness in His name, ఆయన నామం బట్టి మనము క్షమాపణ and అడిగినప్పుడు, when we praise Him for His word and deed, ఆయన యొక్క క్రియలు ఆయన మాటలను బట్టి మనం ఆయన స్తుతిస్తున్నప్పుడు, the Holy Spirit, defeats this enemy. పరిశుద్ధాత్మ ఈ శత్రువుని ఓడిస్తాడు. Satan's greatest tool is this constant onslaught within us. సాతాను యొక్క గొప్ప సాధనం ఏమిటిదంటే ఎడతెరిపి లేకుండా మనపైన వాడు దాడులు చేస్తూ That ఉంటాడు. is specifically on our conscience. ప్రత్యేకంగా మన మనస్సాక్షి పైన వాడు దాడి చేయడం. Conscience in itself is not a bad thing. మనస్సాక్షి అనేది వాటిలో అదేమి చెడ్డది కాదు. It is after all something that God has created. అది దేవుడు సృష్టించిన వాటిలో ఒకటి. But like everything that God has created, the human conscience can be abused. అట్లా దేవుడు సృష్టించిన ప్రతి దానిలో కూడా ఈ మనస్సాక్షి కూడా దోషారోపణ చేయబడవచ్చు, దుర్వినియోగం చేయవచ్చు. It is one thing to be convicted by our conscience and we move to turn to the cross for our Savior. మనస్సాక్షి ద్వారా ఒప్పుకుంటూ మన రక్షకుడు శిలువ మీద వేలాడిన రక్షకుడు వైపుకి మనం And we can plead Him in tears for forgiveness. మనము కన్నీళ్లతో పశ్చాత్తాపం కొరకై ఆయనను వేడుకోవచ్చు. That is one side of the coin of the conscience. ఇది మనస్సాక్షికి ఉన్నటువంటి ఆ నాణెంకి ఒకవైపు. But it is quite another to అయితే dwell on everything that is wrong with us and with the world if there were no hope. మరోవైపు నుండి మనం చూస్తే లోకంలో జరిగేటువంటి ఆ చెడు దుష్టత్వం ఇవన్నీ కూడా మళ్ళీ ఏ నిరీక్షణ లేదు కల్పించదన్నట్టుగా కూడా చూస్తున్నాం. So our conscience will be always troubling us. అందుకని మనస్సాక్షి ఎప్పుడు కూడా మనకు కలత పెడతా So we ఉంటుంది. certainly should feel guilty as a result of our sin because we are guilty. నిశ్చయంగా మనం పాపం చేసిన కారణాన్ని బట్టి మనము ఆ నిందను మనం మోస్తా ఉన్నాం, దోషారోపణ చేయబడతా ఉంటది. But we need never doubt the Lord's ability and willingness to forgive. అయితే దేవుడు మనల్ని క్షమించడానికి సమర్థుడు, క్షమించడానికి ఆయన శక్తివంతుడు, ఇష్టపడుతున్నాడని సంగతి మర్చిపోదు. So the strength of the babies and infants that God has established to still the enemy and the avenger is the faith of His people. ఇక్కడ దేవుడు బాలుర యొక్క చంటి పిల్లల యొక్కయు ఆ స్థుతుల మూరాన శత్రువుని అనగదొక్కుతూ విరోధులను అనగదొక్కుతున్నాడే, అది విశ్వాసం వారిలో ఉంచిన విశ్వాసాన్ని బట్టి And faith that is rooted in His incarnate Son Jesus Christ. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మానవ శరీరాకారంతో వచ్చాడు కదా, ఆయన యందున్న And విశ్వాసాన్ని it is the బట్టి. faith created and nurtured in our hearts by the Holy Spirit working through the means of grace. పరిశుద్ధాత్మ కృప ద్వారా కార్యం జరిగించినప్పుడు మనలో పెంపొందించబడిన విశ్వాసాన్ని And బట్టి this faith stills and silences the ongoing attacks of Satan. ఈ విశ్వాసం సాతాను చేస్తున్నటువంటి దాడులన్నింటినీ కూడా ఎదుర్కోగలుగుతుంది. Yeah, Satan is the ancient accuser of God's people. సాతానుడు ఎప్పటి నుండో దేవుని ప్రజలైన వారి మీద నేరాలు మోపువాడు. But the power of resurrection which we got through the death and resurrection of Christ is infinitely stronger than the power of our sin. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాల ద్వారా మనం పొందిన పునరుత్థాన శక్తి ఎంతో అనంతమైన రీతిలో శత్రువులను మనం ఓడించగలిగినటువంటి So సామర్థ్యం. as we live our lives in a changing and decaying world, కాబట్టి మారుతున్న ఈ లోకము నశించిపోతున్న ఈ లోకంలో మనం జీవిస్తుండగా we are nevertheless confident of God's grace మనం దేవుని యొక్క కృపను గురించినటువంటి ఆ ఎరుకలోనే and ఉంటున్నాం. also giving thanks for the gift of faith. ఆ కృప ఒక విశ్వాస వరమును బట్టి దేవునికి కృతజ్ఞత And that చెల్లిస్తాం. draws us not to our merits and thoughts or feelings, but to the cross of Jesus alone. ఇది మనలో ఉన్నటువంటి యోగ్యతలు, మన అనుభూతులు, మనం చేసిన వాటిని బట్టి కాదు, కానీ క్రీస్తు శిలువ మీద చేసిన కార్యాన్ని బట్టి మాత్రమే. There only we can find confidence and pray. అక్కడ మాత్రమే మనము ధైర్యంతో ప్రార్థన చేయగలం. This morning, ఈ ఉదయకాలం may God help us to enjoy such peace through our praises against the onslaughts of the avenger. శత్రువు మన పైన చేస్తున్నటువంటి ఆ దాడులన్నిటి ఎదురొడ్డి దేవుని స్తుతిస్తూ ఉండులాగిన, విజయం సాధించలాగిన దేవుడి సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how gracious God. కృపగల మా దేవా, Lord, we thank Thee, though we are living in a changing world, our God is unchanging. దేవా మారుతూ ఉన్న ఈ లోకంలో మేము ఉన్నా మా దేవుడు
ప్రభా ఎన్నటికి మారిపోని వాడిని మీకు వందనాలు. Though we are like babies and infants. మేము బాలును పసిపిల్లల వంటి వారమైన. Though, O Lord, recently we are born again. ఇప్పుడిప్పుడే మేము తిరిగి జన్మించిన వారమైన. But God wants to use that grace which we enjoyed and also the faith we have. అయితే దేవుడు మేము ప్రభా మరి అనుభవించిన కృప, మేము పొందిన విశ్వాసాన్ని వాడుకుంటూ And also using the praises what we utter. ప్రభా మేము స్తుతిస్తున్నటువంటి ఆ స్తుతులని వాడుకొని You want to defeat the avenger in our lives, the enemy. మా జీవితాల్లో మా విరోధి అయిన శత్రుని ప్రభా ఓడించాలని కోరుతున్నాం. Help us to be praising people all the time. ప్రభా ఎల్లవేళలా మిమ్మల్ని స్తుతించే ప్రజలంగా చేయండి. Lord, what could not be explained through human limitations, the Holy Spirit may explain unto thy people. మానవ హద్దుబాటులతో ఏది వివరించలేకపోయినామో పరిశుద్ధాత్మ సహాయం వలన నీ ప్రజలకు మీరే ఇంకా అధికముగా వివరించండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.